హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మనతో పాటు ఇద్దరు హ్యాండ్సమ్ హీరోలు అయితే ఉన్నారు. అండ్ వీళ్ళు ఈషా అని ఈ December 25th మనల్ని చాలా భయపెట్టడానికి వస్తున్నారు. మరి ఎంత భయపెట్టబోతున్నారో తెలుసుకుందామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏం ప్లాన్ చేశారు? అదే చాలా అంటే చాలా మంది మీ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది బాగా గట్టిగానే భయపెట్టబోతున్నారని చెప్తున్నారు. దాని గురించి నేను అంది చెప్పండి. అంటే ఏదో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళకూడదంట, తాయెత్తులు కట్టుకొని రావాలంటే ఇవన్నీ ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. మరి ఏదో చెప్తే కదా, మరి అలా చెప్తేనే కదా మీరు అడుగుతారు. ఉండదు 100% ఉంటుంది. నాకు జనరల్ గా హారర్ అంటే చాలా భయం. భయమా ఇష్టం అంటే చూస్తారు? అంటే అదే ఒక రకమైన భయం ఉంటది, కానీ ఇలా చేయడం పెట్టుకొని చూడడం అలాంటిది అదే కదా థ్రిల్. అందుకే కదా హారర్ సినిమాకి వెళ్ళేది. ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటి ఈ మూవీలో? జనరల్ గా చాలా హారర్స్ వచ్చాయి అండ్ హారర్స్ లో సక్సెస్ అయినవి ఎక్కువ ఉన్నాయి. హారర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఇప్పుడు నాలాగా ఎక్కువ చూసే వాళ్ళే ఉంటారు. ఏంటి కొత్తగా ఏం చూపిస్తారు మీరు? కొత్తగా ఏం చూపించడం లేదు. దెర్ ఇస్ నథింగ్ న్యూ దట్ వీఆర్ గోయింగ్ టు టెల్. చెప్పేదాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తాం అన్నది విషయం. మనం థియేటర్కి వెళ్తే ఏ జానర్ సినిమా అయినా ఏమంటాం, అరే స్లో ఉందిరా, చూడడానికి బాగుంది. సో మీరు కూర్చొని బయటకు వచ్చేంత వరకు మిమ్మల్ని ఒక మంచి థ్రిల్ రైడ్ తీసుకుని వచ్చేదైతే 100% తీసుకెళ్తాం. అండ్ అందరికీ ఒక చిన్న ఇది మాత్రం ఉంటే సినిమా వర్క్ అవుతుంది కదా. ఒక స్టోరీ లైన్, ఒక మెసేజ్. అందరికీ ఒక చిన్న డెత్ మీద ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. చావు అంటే ఏంటి, ఎలా, దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చేశారు. ఓకే, అంటే ఎక్కడన్నా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని అలాంటిది ఏమన్నా స్టోరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరి లైఫ్లో మనం అడిగిన క్వశ్చన్సే ఇది. అంటే ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సినిమా చూసినప్పుడు కూడా మనం ఎందుకు కనెక్ట్ అవుతాం అంటే మనకి ఎక్కడో మనం వినుంటాం, లేదో మనం అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం, ఆర్ మనకు తెలిసిన వాళ్ళకి అయి ఉంటుంది కదా. దట్స్ వై వి ఎంజాయ్ ఇట్ మోర్. అది ఉంటుంది సినిమా. అఖిల్, ఇదే ఫస్ట్ మూవీ మీది? అంటే టెక్నికల్లీ షూటింగ్ అదే అందుకే అడుగుతున్నాను నేను. ఇదే ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటారేమో అనిపించింది. అంటే నేను చాలా చేసిన ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో చాలా ముందు రాజు వెడ్స్ రాంబాయ్ రిలీజ్ అయిపోయింది. అవును, ఇంకా చాలా ఉన్నాయి. అయితే చాలా ఏం లేవు. చాలా ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని ఓటీటీకి వచ్చినాయి. విందు భోజనం మనం ఒక సినిమా చేసాం. అన్ఫార్చునేట్లీ థియేటర్ కి రాలేదు, ఓటీటీ ఆహాలో ఉంది. సో అట్లా వచ్చిన వాటిలో ఫర్ థియేటర్ ఫిల్మ్ ఇది షూటింగ్ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ ద థియేటర్. అండ్ మీకంటే ఇప్పుడు అఖిల్ కంటే కూడా రాజు అనే మిమ్మల్ని బాగా గుర్తిస్తున్నారు. సో ఇందులో అలాంటి ఇంపాక్ట్ ఏమైనా పోగొడతారా ఈ మూవీ వచ్చిన తర్వాత? ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ ఒక రోల్ నుంచి ఒక రోల్ కి జంప్ అవ్వాలి అంటే ఒక స్కిన్ నుంచి ఇంకో స్కిన్ కి వెళ్ళాలి. సో రాజు అనేది ఆల్రెడీ మాసివ్ హిట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఆడియన్స్ హూ ఎంకరేజ్డ్, అంటే సపోర్ట్ చేసి ఇంత పెద్ద మాసివ్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్లనే ఈశాన్ కూడా చూసి, అట్లనే వినయ్ని, కళ్యాణ్ని, అపర్ణని అందరిని ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. కానీ సో హ్యాపీ ఫర్ యూ. నేను చూసానంటే మిమ్మల్ని రాజు వెడ్స్ రాంబాయ్ ఇంటర్వ్యూ అప్పుడు మీరు ఎంత లోపల ఎంత తపన పడ్డారు మూవీ ప్రమోషన్స్ పరంగా. కానీ మూవీ ఎలాగైనా ఆడియన్స్ లోకి వెళ్ళాలని మీరు ఎంత సఫర్ అయ్యారో కూడా నేను చూసాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఏమైనా మీరు కూడా భయపెట్టే రోలేనా లేదా కామెడీ టెక్స్చర్ ఉండే రోలా, ఎలా డిఫరెంట్ గా ఏమన్నా? 25th December థియేటర్ లో అలా ఏం చెప్పకూడదు. కళ్యాణ్ అండ్ వినయ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్, అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాంటి రోల్స్ అన్నమాట. కానీ మీ ఇద్దరు అంటే ఇప్పుడు బ్రదర్స్ లా ఉన్నారు చూడడానికి. లేదు, యాక్చువల్లీ స్క్రీన్ పైన నేను చూసుకున్నప్పుడు కూడా, అంటే అన్నని అండ్ నన్ను మానిటర్ లో చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ బ్రదర్ ఒకవేళ ఉంటే ఇలానే ఉంటారేమో అని. బట్ అదే ఇప్పుడు నాకు జనరల్ గా వచ్చే ముందు కూర్చునే ముందే మీ ఇద్దరిని ఇలా పక్క పక్కన చూడగానే ఇద్దరు ఎగ్జాక్ట్ గా ఒకేలా అనిపిస్తున్నారు, బ్రదర్స్ లా ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఎలా అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా అలానే ఉంటుందా అవుట్ సైడ్? యాక్చువల్లీ నేను అఖిల్ నేను ముందు కలిసాను, ఈ సినిమా కన్నా ముందు కలిసాను, ఒక ఈవెంట్ లో కలిసాను. ర్యాండమ్ గా కలిసాం, ఎంజాయ్ చేసాం, మళ్ళీ ఈ సినిమాలో షూట్ చేసాము. దట్స్ హౌ వి న్యూ. నాకేంటంటే హీ వాజ్ ముందు నుంచి ఫస్ట్ నుంచి ఏంటంటే ఇదోటి చెయ్యాలి మనం, డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్
ప్లేస్ ఫర్ అవర్ సెల్స్, మనకు ఒక బ్రేక్ రావాలనే దాంట్లో హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఈ సినిమా చేసేటప్పుడు కూడా నాకు చెయ్యాలి ఇంకా ఫుల్ లోపల వాల్కెనో బర్స్టింగ్ లోనే ఉంటుంది. నేనేంటంటే నేనేం నమ్ముతానంటే ఎవరికి ఎప్పుడు ఎలా ఎక్కడ ఏది దొరుకుతుందో అది అలా అక్కడ దొరుకుతుంది. మనం మన పని చేస్తూ ఉండాలని చెప్తా అఖిల్ వస్తా 100%. ఒకసారి వాళ్ళ సిస్టర్ అండ్ ఫాదర్ని కూడా నేను కలిసారనమాట. కలిసినప్పుడు చెప్పిన నేను చెప్పడానికి ఏం లేదండి, మీరు చూడండి నెక్స్ట్ ఇయర్ నేను ఏదో మాట వరుసగా నెక్స్ట్ ఇయర్ మీ వాడు చెప్తాను. ఐఎమ్ గ్లాడ్. సో వి వెరీ హ్యాపీ దట్ వే. యూనో మన చుట్టూ ఉన్న వాళ్ళు యూనో మంచి పెద్ద పొజిషన్ వెళ్తున్నారు అంటే మనకి. అండ్ మీరంటే మిమ్మల్ని నేను మీ పెళ్లికి ముందు ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు చాలా హైపర్ యాక్టివ్ గా, ఎలా అంటే ఎక్కడో నా మీద కొన్ని కౌంటర్లు కూడా వేసాను నాకు గుర్తుందిలే. ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత మీరు కామ్ గా సటిల్ గా అయిపోయారు. అందువల్ల ఏమన్నా వచ్చిందా మార్పు? అందువల్ల వచ్చింది. కొంచెం టైర్డ్ గా ఉన్నాయి ఈరోజు. యా ట్రూ. యాక్చువల్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. నాలో చాలా చేంజెస్ చూసాను. నేను సినిమాని చూసే విధానం కూడా చాలా ముందు నుంచి చేస్తూ వస్తున్నాం కదా. ఒక చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్ వస్తే మన సినిమాల్లో కూడా కనిపిస్తుంది. దట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు దోస్ బ్లెస్సింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ మై లైఫ్. అండ్ నాకు కూతురు అంటే ఇంకా సైలెంట్ అవ్వాల్సిందే కదా. అందులోనూ నాన్నకి మంచి అటాచ్మెంట్ ఉంటది. నాన్నకి ఆ ఫీలింగ్ ఇంకా వేరే ఉంటుంది. అండ్ మీరు జనరల్ గా సెలెక్ట్ చేసుకునే ప్రతి మూవీ అంటే కథ నుంచి ఎక్కడో ఏదో ఒక ఇన్నోవేటివ్ ఫీలింగ్ ఆడియన్స్ కి క్రియేట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే వచ్చారు. సో ఇది కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నారు. యా డెఫినెట్లీ. ఇన్ఫాక్ట్ మీరే చెప్పారు కథ అని. ఈ సినిమాని డైరెక్ట్ చేసేది నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ కథ శ్రీనివాస్ గారే డైరెక్ట్ చేశారు. ఆయనే కథ కూడా డైరెక్ట్ చేశారు. సో డెఫినెట్లీ ఆయనకంటూ ఒక వేర్ ఇస్ ద విద్యా బాలన్ మధ్యలో చేశారు. హీ మేడ్ 2-3 ఫిల్మ్స్ ఇన్ బిట్వీన్. నారా రోహిత్ గారితో ఒక సినిమా చేశారు. సో నా ట్రస్ట్ ఏంటంటే మా గురువు గారు డెఫినెట్లీ సంథింగ్ న్యూ తీసుకొస్తారు అని. ప్లస్ నేను హారర్లో ఆల్రెడీ 3-4 ఫిల్మ్స్ చేశాను. సో ఐ హ్యాడ్ టు ఫైండ్ సంథింగ్ న్యూ ఇన్ హారర్ ఆల్సో. మళ్ళీ అదే చేస్తే ఇంకా నా ఇంటెన్షన్ కూడా అది కాదు. సినిమాలకు వచ్చింది ఏంటంటే జానర్ పట్టుకుని దాంట్లో 4-5 కొట్టేసి మనం ఇంకా ఈ నెంబర్ పెంచేసి వెళ్దాం కదా. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ హూస్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి అని. దీంట్లో డెఫినెట్లీ అదైతే ఉంది. అండ్ ఇట్స్ అ ఫిల్మ్ అబౌట్ ఈషా. ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్, నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్, చిన్న స్కూల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు. వాళ్ళు ఏం చేశారు, ఏం జరిగింది దాని. సో దెర్ ఇస్ నో హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్. అదే ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్. మాకు అదృష్టం ఏంటంటే కరెక్ట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి మా హీరో కూడా సినిమాలో 2 హీరోలు ఇంకో హీరో కూడా పెద్ద హిట్ ఇచ్చి కూర్చోవడం ఇస్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీరంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీరు నలుగురు చాలా జర్నీ చేసినట్టున్నారు కదా మూవీ. సో ఒక్కొక్కళ్ళ నుంచి ఏదో ఇప్పుడు హెబా గారు ఆల్రెడీ ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మూవీస్ చేశారండి. త్రిగుణ్ గారికి కూడా ఎక్స్పీరియన్స్. అండ్ సిరి గారికి కూడా ఇప్పుడు టీవీ పరంగా ఆవిడకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో మీకు నేర్చుకోవడానికి చాలా ఉంది. ఆన్ సెట్ లో నేను చాలా యూస్ టు ఎంజాయ్. లైక్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమన్నా కానీ త్రిగుణ్ ఆల్వేస్ యూస్ టు గైడ్ మీ. అంటే అరే అలా కాదురా, ఇలా ఉండాలి ఇక్కడ. అండ్ అంటే బేసిక్గా నేను కమ్ అప్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్, సినిమాస్ ఇవన్నీ చేసా. కానీ సారీ టు ఇంటరప్ట్, గైడ్ చేసేంత పెద్ద కాదు. మనం కొత్తగా నేను కూడా ఫస్ట్ 2 ఫిల్మ్స్ చేసేటప్పుడు కరెక్ట్ చేసామా లేదా ఏంటని మనకి చాలా ఉంటుంది. సో ద ఓన్లీ థింగ్ ఐ టోల్డ్ ఇస్ డైరెక్టర్ ఉన్నారు కదా, నేను యూజువల్లీ ఏం చేస్తానంటే డైరెక్టర్ని చూస్తా. ఎండ్ ఆఫ్ ఫైనల్ పిక్చర్ ఆయనకి ఓకే అయితే మనకు ఓకే. అఖిల్కి ఏంటంటే ఆయన ఓకే చెప్పిన తర్వాత కూడా ఇంకా చేయొచ్చా మనం ఉంటుంది. దెర్ ఇస్ దట్. నాకు ఇప్పటికి కూడా చేసిన తర్వాత ఇంకా మనం బెటర్ చేయొచ్చు, మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. దట్స్ అది ఆర్టిస్ట్ అన్నది. ఎప్పుడైతే ఇంకోటి వద్దనుకుంటున్నారో అబ్బా ఇంకోటి అని అంటున్నారు, దే ఆర్ స్టార్స్. ఇంకోటి కంటే ఇంకొకటి చేసే పర్సన్ ఇస్ అన్ ఆర్టిస్ట్. హ్యూజ్ డిఫరెన్స్. సో నేను అఖిల్ గాబరా పడదు డార్లింగ్, రిలాక్స్. ఆయన బాలేదంటే ఆయన 20 సార్లు చేయించుకుంటాడు. బట్ అండ్ నేను హెబ్బా ఏమైనా చెప్పాము లేదో కానీ సిరి మాత్రం చాలా ఏడ్పించింది అఖిల్. మీ ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ లాంటిది ఉండేది మరి ఏం లేదు. లైక్ ఈవెన్ సిరి ఆల్సో కమ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ యాంకరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి
సో ఇలా చేసుకుందాం, ఇలా చేద్దాం అని ఆ హెల్తీ డిస్కషన్ ఉండేది. ఈవెన్ త్రిజ్ఞాన్నతో కూడా, అంటే హెబ్బా గారితో కూడా సేమ్ అట్లనే, లైక్ వీ ఆల్ యూస్ టు కంబైన్, ఓకే ఈ సీన్ ఇలా చేద్దాం ఇలా అని ఆ డిస్కషన్ ఉండేది. లైక్ అన్న మేము ఫస్ట్ షెడ్యూల్ అరకులో చేసిండే. సో వేరే అన్న ఫస్ట్ కథా సినిమా కూడా అక్కడే షూట్ చేసిండే. సో హీ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ దేర్. అంటే ఆ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు అన్న. సో ఐ యూస్ టు వాచ్ ఇట్ యాజ్ అన్, నాకేంటి, ఇట్స్ అ బిగ్ సెట్ ఫర్ మీ. ద ఫస్ట్ టైమ్ ఇస్ అ బిగ్ సెట్, మీట్ పీపుల్, వెళ్ళడం, కలవడము. ఓకే, అఖిల్తో ఫుల్ స్టోరీ చెప్పేవాడు, ఇక్కడే షూట్ చేసాం, ఇక్కడ తిప్పాం, కానీ ఏంటి అప్పుడు పక్కన జెన్నీలే ఉంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు. బాధపడ్డారా? లేదంటే లేదండి, అసలు బాధపడలేదు. ఎందుకంటే కరెక్ట్ గా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళడానికి వెళ్తుంటే నాకు ఫోన్ వచ్చి, అది మధ్యలో ఆపుకుని వచ్చి సినిమాకి వచ్చాను నేను. సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ మినీ పిక్నిక్ ఫర్ ఆల్ ఆఫ్ us. మీ వైఫ్ ని తీసుకొని వెళ్ళారా? Yeah, she was there. అలా అయితే ఓకే. మా వైఫ్ ఫస్ట్ కలిసిన యాక్టర్ అదర్ దాన్ మీ ఆన్ అ సెట్ ఇస్ అఖిల్. ఓ సూపర్. నేను చెప్పామన్నా, రాజు వెడ్స్ రాంబాయ్, ఆఫ్ కోర్స్ బేబీ ఇస్ వెరీ యంగ్, సో షీఈస్ బిజీ దే. లేదు ఆన్లైన్ లో చూస్తున్నాను, ఫుల్ అసలు మామూలు డ్రెస్సింగ్ మారిపోలేదు, బాగా అదిరిపోతుంది. వీఆర్ ఆల్ సో హ్యాపీ ఫర్ యునో. అండ్ మీకంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ లో ఉన్నారు కాబట్టి డైరెక్టర్ గారు ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారంటే, మీరు ఇప్పుడు ఆ షాట్ బాగా చేశారు అంటే బాగా చేశారు అనేది ఒక కాంప్లిమెంట్ లా ఇస్తారా, లేదా ఆయనలో ఏ రియాక్షన్స్ ఉండవా? మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఎలా ఉండేది? బాగా చేస్తే అఖిల్ బాగా చేసావమ్మా అని చెప్పేవాళ్ళు. అండ్ నాకు పర్టికులర్లో ఒక సీన్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత వస్తుంది అనుకుంటా. దట్ ఈస్ మై, అంటే నాకు అది బాగా కరెక్ట్ అయ్యేది. ఐ వాజ్ సో, అంటే చాలా అది ఎట్లా క్రాక్ చేయాలో నాకు అర్థం కాలేదు బేసిక్గా. ఆ పర్టికులర్ది అది నాకు అర్థం కాలేదు. బట్ డైరెక్టర్ సార్ గైడెడ్ మీ, అంటే నువ్వు ఇలా ఉండు, ఇలా 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 చెయ్యి అన్నాడు. నేను అలా చేసా. దెన్ ఇట్ క్రాక్డ్ అవుట్. దెన్ ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్. అంటే మనకి ఏది కావాలో అది చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అంటే నేను కథా సినిమా లైక్ అప్పటి నుంచి నేను చూసా. అంటే ఐ వాజ్ యూస్ టు వాచ్ శ్రీజ్ఞాన్న అండ్ కొండా సినిమా. అప్పుడు నేను కూడా యాంకరింగ్ చేసిండే. ఐ యూస్ టు బి అన్, అంటే ఈవెంట్ చేసిండే అక్కడ వరంగల్లో. సో ఆడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి, అండ్ మనకి ఒక మంచి, అంటే ఒక హ్యాపీనెస్, ఒక అన్నని చూసాము, ఇప్పుడు అన్న సినిమాలో ఒక మంచి రోల్ చేస్తున్నాను, అందరు నలుగురం కలిసి అనేది ఇట్ వాజ్ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ ఎట్ దట్. కానీ అంటే డైరెక్టర్ అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తేనే మీరు అంత యాంగ్షియస్ గా ఫీల్ అయితే, చాలా మంది, అంటే నేను చాలా మంది ఇంటర్వ్యూస్ లో అడిగినప్పుడు అసలు మా డైరెక్టర్ గారు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వరు ఇలా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు సాయిలు అది ఓకే, ఆయన అప్పుడు ఇంకా ఎక్కువ యాంగ్షియస్. ఆయన అసలు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు లేదా? బోసన్నా అంటే చాలా అలాగుంటది అది. అంటే చూస్తాడు, షార్ట్ బాగుందంటే ఓకే అంటాడు, షార్ట్ బాగాలేదంటే ఇలా చూస్తుంటాడు, ఇంకా జై జై. సో ఇక్కడ అట్లా ప్రెషర్ లేదు. ఏదన్నా ముందు ఒకసారి నేను ఇలా చేయాలనుకుంటున్నా సార్ అని వెళ్ళి సార్కి చూపించేవాడిని. ఆయన బాగుంది చేయండి. కాంబినేషన్లో ఉన్నప్పుడు అఖిల్ ఆన్ ఫ్లోలో వెళ్ళిపోయేది. అంటే అంత పర్టికులర్గా కొన్ని సీన్స్ ఉన్నప్పుడు ఈ ఒక్క సీన్కి మాత్రం సార్ హెల్ప్ చాలా తీసుకున్నాను. ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీకు అంటే ఇదేమన్నా స్ట్రాంగ్ కంబ్యాక్ లాగా ప్లాన్ చేస్తున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది కదా. అవును, చిన్న గ్యాప్ పడింది మధ్యలో, అలా కుదిరింది అంతే కదా. మీ కెరియర్ లో తెలుగు ఆడియన్స్ లో మిమ్మల్ని తీసుకెళ్లిపోయిన మూవీ, సో అదే డైరెక్టర్ తో మళ్ళీ ఏదో కొత్తగా అయితే ట్రై చేస్తున్నారు కదా. సో మళ్ళీ సెకండ్ కంబ్యాక్. ఇట్ జస్ట్ సో హ్యాపెండ్. అంటే ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు ఉద్వేగం రిలీజ్ చేసాము, ఈటీవీ విన్ లో వచ్చిన సినిమా. దాని ముందు కూడా ఓటీటీ చేశాను మనం. సో లాస్ట్ 1.5 years నుంచి పెద్ద థియేటర్ రిలీజ్ లేదు. నేను కూడా ఒక వేరే పెద్ద సినిమా మీద వర్క్ చేస్తున్నాను అనమాట. ఒక థియేటర్ కి తీసుకొచ్చేలాగా ఒక సినిమా ఉండాలని వర్క్ చేస్తాను. సో ఆ టైంలో ఈషా రావడం జరిగింది, కుదిరింది అంతే. ఇన్ఫాక్ట్ లాస్ట్ నేనే వచ్చాను షూట్కి ఒక 10 days ముందే. నేను అఖిల్ మేమందరం ఆన్ బోర్డ్ అయ్యామన్నమాట. Initially the plan was to make the film with a different cast or something like that. వేరే ఏదో ఉన్నాయి. కానీ నాకైతే ఆఫ్ కోర్స్ మా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారు ఇట్లా కాల్ చేశారు. నేను సార్
ఆన్ బోర్డ్. ఇంకా అఖిల్ వచ్చాడు. ఇన్ఫాక్ట్ షూట్ లోనే షూట్ లో కలిసినప్పుడు అఖిల్ చెప్పాడు, అన్న గుర్తుందా మనం కొండలో ఫుల్ యాక్చువల్లీ ఈవెంట్ ఫినిష్ అయిన తర్వాత ఫుల్ డాన్స్ తీన్ మారేసాం మేము. అప్పుడు యాంకర్ గా కలిసారు, తర్వాత యాంకర్, తర్వాత యాక్టర్, ఇప్పుడు రాజు బ్యాండ్ మ్యాన్. ఇలాగే ఆడుకున్నారు మిమ్మల్ని. అప్పటికి ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు అంటే మీరు నాకేంటంటే రిలీజ్ అయినా కూడా నౌ ఐ డెఫినెట్లీ ఐ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఎస్పెషలీ బికాస్ హీస్ అ స్టార్ ఇన్ హిస్ ఓన్ రైట్. సో బట్ పర్సనలీ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఆఫ్ కెమెరా ఆ రిలేషన్షిప్ ఇస్ బీన్. నాకు అప్పుడు ఏముండేదంటే చాలా మంది వస్తారు, పీపుల్ వర్ లుకింగ్ ఫర్ క్విక్ ఫేమ్. చాలా యాక్ట్ చేస్తారు కదా, అన్న నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను. అఖిల్ది ఏముండేదంటే హీ వాజ్ వెరీ జెన్యున్. సో నేను కొన్ని విషయాలు చెప్పేవాడిని, ఇలా చెప్తారు ఇవి నమ్మకు, ఆఫ్టర్ పాయింట్ డోంట్ గెట్ ఇన్ టు సమ్ ట్రాప్స్. అట్లాంటిది వి హావ్ అ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్. నేను అక్కడ ఫస్ట్ ఫిల్మ్ షూట్ చేసిన కాబట్టి నా ఫస్ట్ ఫిల్మ్ చాలా గుర్తొచ్చేది. నేను అప్పుడు చాలా ఎదవకూడదు, నాకు తెలిసేది కాదు. మీరైనా స్మార్ట్గా ఉండండి. సో నాకు అఫీషియల్లీ ఇది ఫస్ట్ షూటింగ్ కాబట్టి ఐ యూస్ టు టేక్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ కానీ, అంటే వెల్ విషర్ గా చెప్పిన ఓకే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, హెల్దీ డిస్కషన్ ఉండేది, మంచి జాయ్ఫుల్ ఎంజాయ్ చేసేది. సినిమాకి కొంచెం మూడ్. మీరు సినిమాటోగ్రఫీ చూస్తే ఇప్పుడు నన్ను, ఇట్, ఈవిల్ డెడ్, ఇట్లా హాలీవుడ్ ఫిల్మ్స్ అన్ని సినిమాటోగ్రఫీ ఇంకా సేమ్ టోన్ మెయింటైన్ చేసి ఆ క్వాలిటీ ఉంటుంది. చాలా సీన్స్ లో మేము ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే వి వర్ ఆల్ ఇన్ ద మూడ్. ఒక సీరియస్ మూడ్ నడిచేది. సో ఆ సెట్ కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. ఎంత బాగా చేశారంటే మేము సెట్లోకి వెళ్ళడానికి భయపడేది. ఎక్కువ లైట్ లేదు, మొత్తం కంప్లీట్ డార్క్ చేసి సెట్లోకి వెళ్తేనే మేము ఒక ఫియర్ మోడ్ లో ఉంటాం. ఎప్పుడు బ్రేక్ అంటే ఇట్లా బయటకు వచ్చి కూర్చుందామనే ఉండేది. లోపల కూర్చోడానికి కూడా మొత్తం దుమ్ము దూజు అదంతా ఉండేది. సో మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ వాస్ ఆన్ ట్రైయింగ్ టు గెట్ ఇట్ రైట్. అండ్ ఏమన్నా సిచ్యువేషన్స్ అంటే జనరల్ గా హారర్ లో చాలా మంది చెప్తుంటారు కొన్ని సిచ్యువేషన్స్ హాంట్ చేస్తూ ఉన్నాయి, పడుకున్నప్పుడు కల్లో వచ్చినాయి, అలాంటివి ఏమన్నా సందర్భాలు ఉన్నాయా మీకు? మేము షూట్ చేసింది అరకులనే కాబట్టి సో కొంచెం అంటే ఆ అబాండెంట్ ఫీలింగ్ ఉంటే నాకైతే కొంచెం అనిపించింది. బట్ ఎక్సెప్ట్ దట్ నాకేం కొంచెం యూజువలీ నేను ఒక 4-5 హారర్ ఫిల్మ్స్ చేశాను. ఇనిషియలీ కొంచెం ఉండేదన్నమాట స్టార్టింగ్ లో. ఎందుకంటే మనకి పెద్ద దాంతో ఎక్స్పీరియన్స్ ఉండదు, అందరు దయ్యాలతో బతకరు కదా. కానీ ఇది చేసినప్పుడు ఏంటంటే నా ఫస్ట్ వచ్చినప్పుడు నా ఆడియన్స్ నుంచి సార్ మీ సినిమాలో నాకు తెలుసు, నేను ఒక సినిమా చేశాను వెరీ ఎర్లీ పార్ట్స్ ఆఫ్ మై కెరియర్, అమెజాన్లో చాలా బయలుదేరిన సినిమా. ఆ సినిమా చూసి వచ్చి చెప్పాను, సార్ నాకు కూడా ఇలాగే పెళ్ళయింది, మేము ఒక ఇంటికి మారాము, సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత ఒకళ్ళు వచ్చి చెప్పారు, నేను అక్కడి నుంచి మూవ్ అవుట్ అయ్యాను. నేను సినిమా చేసేటప్పుడు డబ్బులు ఇచ్చారు, వచ్చిన కొత్తలో కథ బాగుంది, ఓకే పెద్ద డైరెక్టర్ అసిస్టెంట్గా వర్క్ చేశారు, ఐ డిడ్ ద ఫిల్మ్, ఇట్ వర్క్ వాట్ ఎవర్. సో ఇలా వచ్చి చెప్పేటప్పుడు ఓకే రియాలిటీలో చాలా మందికి ఉంటాయి అన్నమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నది ఉంటుంది. సో ప్రతి ఒక్క చిన్న హారర్ వెనకాల సమ్ ట్రూ స్టోరీ ఇస్ దేర్ సమ్వేర్. సో దీని వెనకాల కూడా ఒక చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఉంది. మీరు చూస్తారు కదా, చెప్తే బాగుండదు, తిరిగిపోతుంది, తిరిగి ప్రాప్తిరస్తూ అవ్వదు సరిగ్గా. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఒక హిట్ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఇప్పటిదాకా ఒక తెలియని అబ్బాయికి ఒక హిట్ వచ్చింది, అందరిలోకి నోటెడ్ అయిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పటి వరకు 0 నుంచి స్టార్ట్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఒక 50 నుంచో 100 నుంచో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుంది అని మీకు అనిపిస్తుంది? లేదు, డెఫినెట్లీ రీచ్ అవుతుంది. ఎందుకంటే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని తీసుకొచ్చింది ఎవరండి? వంశీ నందిపాటి గారు అండ్ బన్నీవాస్ గారు. సేమ్ బన్నీవాస్ గారు అండ్ నందిపాటి గారే లైక్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో బ్యాంగ్, వాళ్ళే తీసుకొస్తున్నారు ఈ సినిమా. ఇన్ఫాక్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాతే ఇంత హైప్ వచ్చింది సినిమాకి. ఓకే సినిమాలో ఏదో ఉందని తర్వాత పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ ఇట్. అండ్ ఒక వీకెండ్ కి రిలీజ్ అయ్యే సినిమాలో చాలా సినిమా ఫేవరెట్ ఫిల్మ్ అవుతుందని మేము అనుకోలే. బుక్ మై షో ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో మన సినిమానేనా అన్నట్టు, బికాస్ రిలేటివ్లీ స్మాలర్ ఫిల్మ్ కదా, మేము 20 కోట్లు 25 కోట్లు పెట్టి తీసిన సినిమా కాదు. సో దట్ వే ఐ థింక్ తనకి ఎటువంటి విధంలో మేము డిసప్పాయింట్ చేయకుండా
హిట్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తామని నేను అయ్యో. మాట్లాడుతున్నాను. ఈషా సినిమా అఖిల్ కి హిట్ స్ట్రీక్ మెయింటైన్ దాని తర్వాత నువ్వే చూసుకోవాలి. పక్క పడుతుందన్నా మీకు అది నాకు కూడా కంటిన్యూ strong అవ్వాలని అనిపిస్తుంది. కోరుకున్నాను. ఆ? మీకు కూడా అది కంటిన్యూ నా- అవ్వాలని నా- కోరుకున్నాను. నాకు కంటిన్యూ అవ్వాలనే కదా ఎంత ఆయనకి అది సెంటిమెంట్, ట్రూ. మీకు కూడా అది కంటిన్యూ నాకు అవ్వాలి. కూడా కొంచెం అఖిల్ స్టార్ డస్ట్ అట్లా లక్ పడితే ఈ సినిమా నాకు కూడా కొంచెం బడ్జెట్ పెరిగిపోతుంది. మోర్ దెన్ ఐ థింక్ నాకు ఈ సినిమా చాలా క్లోజ్. ఎందుకంటే నా మొదటి సినిమా చేసిన డైరెక్టర్, ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. నేను ఇంత దూరం వస్తాను ఇట్లా, నాకు ఆల్మోస్ట్ ఇది నాకు క్లోజ్ టు 28th 29th రిలీజ్ అనుకుంటాను ఈ సినిమా. ఇంత దూరం వస్తాను నేను అనుకోలేదు. దానికి ఒక ఫస్ట్ ముగ్గు దిద్దింది ఆయనే. అండ్ నన్ను ఒక సోలో హీరోగా తెలుగులో బాగా పాపులర్ చేసింది 24 కేసెస్. గరుడవేగా ఎంత హిట్ అయినా 24 కేసెస్ వాజ్ దట్ రికగ్నిషన్. గరుడవేగలో నేను ఆయనలానే కూర్చున్నాను. 24 కేసెస్ విచ్ హెబ్బా వాజ్ దేర్. అందరూ ఓ లక్కీ చామ్ అన్నారు. సో నాకు దీంట్లో మా కథా డైరెక్టర్ ఉన్నారు, ఇంకా హెబ్బా గారు ఉన్నారు, పక్కన అఖిల్ గారు ఉన్నారు, సిరి గారు అన్ని ఉన్నారు, పాజిటివ్ గా అన్ని పాజిటివ్. అనిపిస్తుంది. ఇంకా వంశీ గారు సినిమా తీసుకున్నారు, బన్నీవాస్ గారు, ఇంకా ఎస్పెషల్లీ అన్నకి పాప కూడా పుట్టింది కాబట్టి Hmm. ఐ ఫీల్ వెరీ పర్సనల్. అది ఇంకా పాజిటివ్. పక్కా ఇంకా పెద్ద పాజిటివ్. ఐ థింక్ దట్స్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. Hope. హోప్ఫుల్లీ. hopefully and all లేదు, the very నాకు best. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందన్న ఒక నమ్మకం ఉంది. డెఫినెట్ గా ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేయదు. యూజువలీ హారర్ సినిమాలు ఎందుకు థియేటర్లో చూడాలి, మనం ఇంట్లో చూడొచ్చు, ఒకళ్ళమే కూర్చుంటాం, ఎక్కువ భయం వేస్తుంది. కానీ థియేటర్లో చూసినప్పుడు ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటుంది, దూరం నుంచి ఒకడు ఏదో కమెంట్ వేస్తాడు, అరే వచ్చారా అని చెప్పి అది ఎంజాయ్ చేస్తాం కదా. దట్ వీ విల్ డెఫినెట్లీ క్రియేట్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈషా ఇయర్ ఎండింగ్ కి ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ Thank బెస్ట్. you. థ్యాంక్ యూ so అండి. much. థ్యాంక్ సో యూ. December 25th ఈషా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.